హలో అండి. బొగ్గులు, కుంపటి ఇలాంటివేవీ లేకుండా బొగ్గుల మీద కాల్చుకుంటే వంకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉండేదండి. అంతే టేస్టీగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ముందుగా వంకాయని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మంచి క్లాత్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా తుడిచేసిన తర్వాత అండి వంట నూనె ఉంటుంది కదా, అది దానికి శుభ్రంగా అప్లై చేయాలండి. గ్యాస్ పొయ్య వెలిగించండి. వెలిగించి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేసాం కదా, ఆ వంకాయని దాని మీద పెట్టి కాల్చండి. మొత్తం వంకాయ అంతా ఈ విధంగా ఎక్కడికక్కడ కాలుస్తూ ఉండాలండి. కొంచెం నల్లగా అయిపోవాలి. ఈ విధంగా మొత్తం సిమ్లో పెట్టే కాల్చాలండి జాగ్రత్తగాను. అప్పుడు లోపలికి కూడా బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ఉంచుకొని అందులోని ఫైనల్గా ఒకసారి బాగా కాల్చేసి అందులో వేడివేడిగా ఉంటుండగానే వేసేసేయండి. ఆ వాటర్లోని వేసేసిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసేయండి. మళ్ళీ దీనిపైన ఒక కళాయి పెట్టుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నారు కదా, అందులోని ఒక చిన్న స్పూన్ తోటి ఆవాలు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసి కాస్త వేగనివ్వండి. వంకాయ వంటి మహాపచ్చడి ఇంకొకటి ఉండదు అని ఒక పాట కూడా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఆ తర్వాత కరివేపాకు ఒక రెమ్మ ఆకులు సపరేట్ చేసి వేసి కాస్త వేగనిచ్చాను. అందులోని సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసాను. అలాగే సన్నగా చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసాను, అవి కూడా వేసాను. చిన్నవండి, చాలా చిన్నగా వేయాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ అండి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఏంటంటే ఇక్కడ మనం ఒక వంకాయకే పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఆ వంకాయకి తగ్గట్టుగా మీకు ఎలా చేయాలో చెప్తున్నా అన్నమాట. ఇందులోనే సన్నగా చిన్న ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయ సగం మీద ఏగనివ్వడం కోసం పెట్టాను. తర్వాత అందులోనేమో సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. వంకాయకి నాకైతే ఒక 1/2 వంతు స్పూను సాల్ట్ పడింది. చిటికెడు పసుపు వేసేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉంటుండగా ఏగనివ్వాలండి. ఈ విధమైన వంకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేద్దామంటారు. ఇప్పుడు చన్నీటిలో వేసుకొని ఉంచుకున్న కాల్చిన వంకాయ ఉంది కదండి, దాని తాలూకా పొర సపరేట్ చేసేయాలండి. చేసేసి ఆ లోపల గుజ్జులా ఉంటుంది కదా, దాన్ని ఒక మిక్సీ జార్లోని వేసేద్దాము. లోపల బాగా ఉడుకుతుంది. ఎక్కడైనా పుచ్చున్నది అనుకోండి, దాన్ని తీసేసేయండి. తీసేసి ఒక పక్కన పెట్టేసేయడమే. మిక్సీ జార్లో కూడా చిన్నది ఒక్కసారి ఇలా అనిపించి ఆపేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, మిక్సీ చేసేయకూడదు. మెత్తగా అయిపోయినా బాగుండదు. ఈ వంకాయ కొద్దిగా గింజలు ఉన్నాయి కానీ అసలు గింజలు లేని లేత వంకాయ అయితే చాలా బాగుంటుందండి పచ్చడికి. ఇది కూడా లేతగానే ఉంది, కొద్ది గింజలు ఉన్నాయి. కొన్నిటికి ఆ గింజలు ఎక్కువ కనిపించవు, తక్కువ కనిపిస్తాయి. దీనికి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అంతే. కానీ వంకాయ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా, దాన్ని ఒక్కసారి తిప్పేసేయండి మిక్సీలో పెట్టి. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగాయి కదండి. ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసేయండి. వేసేసి ఒక్క నిమిషం కాస్త యాగనివ్వండి.
ఇప్పుడు మనం మిక్సీ జార్లోని ఒకసారి అలా తిప్పి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసేయండి. వేసేసి మళ్ళీ బాగా కలిపేసేయండి. కలిపేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి అలా వేగనిద్దామండి. కొంచెం వేగితే బాగుంటుంది సిమ్లో పెట్టేశాక. ఆల్మోస్ట్ ఈ వంటంతా మనం సిమ్లో పెట్టే వండుతామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సిమ్లో పెట్టి కొంచెం బాగా వేగిన తర్వాత దించే ముందు ఒక అర్ధ చెక్క నిమ్మకాయ రసం తీసుకొని అందులో వేసేసి కాస్త కలిపేసి ఎక్కువసేపు ఉంచకూడదండి. నిమ్మకాయ వేసాక దించేయడమేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.